కిలో చికెన్ తీసుకుని కడిగేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పోస్తున్నాం చూడండి. 2 ఆనియన్స్, 3 పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, సాల్ట్, పసుపు, కారం. ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నా, ఆమె తినరు, మాకని చేసుకుంటున్నాం. నూనె కాగిన ఫ్రెండ్స్ చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకొస్తున్నాం. ఇందులో 2 ఆనియన్స్ కట్ చేసాం కదా, అది వేసారు. పసుపు, సరిపడిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం చూడండి. పసుపు అన్నమాట. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రైలోనే ఇదొక టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది పసుపు కూడా సరిపడినంత వేసుకుంటున్నాం. చికెన్ సరిపడినంత వేసుకుంటున్నాం. మొత్తం కంప్లీట్గా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చికెన్ వేసి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ సరిపడినంత. ఇది ఈ విధంగా వాటర్ వస్తాయి కదా, ఈ విధంగా మూత పెడతాను. కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కారం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది గ్లాసు నీళ్ళు ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ కాదు, చిన్న గ్లాసుడు చూడండి. గ్లాసుడు వాటర్ చాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుంది కదా, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి 1 చెంచా. ధనియాల పౌడర్ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది ఇలా తిప్పుకోవాలి వేసిన తర్వాత ఫ్రెండ్స్. ఇది బయటది అనమాట, కొన్నది గరం మసాలా పౌడర్. సిస్టర్ తినరు అనమాట, చెల్లి తినరు, నీస్ అసలు ఏ కర్రీ తినరు అనమాట. అన్వీకి సంబంధించినవి వెజిటేబుల్స్ అనమాట. వాళ్ళ పిల్లలను హస్బెండ్ తింటారన్నమాట, వాళ్ళ ఆయన. సరే ఎట్లాగో అమ్మ నేను ఉన్నాం కదా అని చెప్పి తెప్పించి మీరు వండుకోండి అంది. అందుకని చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్. ఇది కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా మసాలా అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బయట కొన్నదనమాట ఫ్యాన్సీగా. అంటే చికెన్ మసాలా అన్నమాట వేసాం కదా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మసాలా వేస్తాం కదా, ఇది కొంచెం ఎగిరిపోతే కట్టేసుకోవచ్చు. డిఫరెంట్ ఫ్రై అన్నమాట.